రాష్ట్రంలో మద్యం అమ్ముడైతే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీతో ప్రత్యేక సమావేశాలు పెట్టి మద్యం అధికంగా అమ్మాలని చెబుతున్నారంటే రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకుపోయారో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ ఏ జిల్లాకు పోయినా ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారని, సంక్షేమ పథకాలు బాగున్నప్పుడు ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత మొదలైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పంట భూములు గుంజుకొని ఇవాళ పెద్ద పెద్ద పార్కుల పేరిట, ఇండస్ట్రియల్ పార్కుల పేరిట, ఇతర పార్కుల పేరిట ఆ భూములు గుంజుకొని ఇవాళ పేద రైతుల కడుపు కొడుతున్న వ్యక్తి కూడా కేసీఆర్ గారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ చెప్పే మాటకు చేస్తున్న పనికి పొంతన ఉందా? ఆలోచన చేయమని యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయమని చెప్పి మహిళలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ కేసీఆర్ గారి ఆ మాటలు మొత్తం యావత్ సమాజాన్ని రక్షించేది తప్పుకుంటే, ఒక మాట చెప్పాలంటే అప్పులకు కూడా మార్చిపోయాడు, సాగుబోతున్న రాష్ట్రంగా మార్చి. కొత్తగా రాష్ట్రం వచ్చిన నాడు 10,700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి అర్ధరాత్రి పూట కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్